సహోదరి సహోదరులు అర్థం చేసుకోండి. మంట పెడితేనే కదండి కూర ఉడికేది. పండ్లను పిండితేనే కదండి రసంగా మారేది. రాయిని కొడితేనే కదండి శిల్పంగా మారేది. ఏదైనా సరే నల్లగొట్టబడితేనే నలుగురికి ఉపయోగపడుతుంది. నువ్వు నేను ఒక అందమైనటువంటి ఆత్మీయునిగా రూపాన్ని పొందుకోవాలి అంటే మనకు కూడా దెబ్బలు అవసరం అండి. దెబ్బలు పడకుండా మనం ఉపయోగపడడం సాధ్యం కాదు. కాబట్టి దేవుడు మన జీవితంలో అనుమతిస్తాడు, శ్రమలను అనుమతిస్తాడు, కష్టాలను అనుమతిస్తాడు. కాబట్టి క్రైస్తవులమైన మనం శ్రమల గుండా, కష్టాల గుండా, ఆర్థిక ఇబ్బందుల గుండా, వ్యాధి బాధల గుండా మనం వెళ్తున్నప్పుడు సంగమా దయచేసి గమనించండి. భయపడాల్సిన అవసరంలా, ఏదో జరగకూడదు ఏదో జరిగిపోతుంది అనేటటువంటి భావన నీకు అవసరంలా. నువ్వు నేను చేయాల్సిందేనో తెలుసా? నువ్వు శ్రమ గుండా వెళ్తున్నప్పుడు, కష్టం గుండా వెళ్తున్నప్పుడు ఒక మాట ఆయన చెప్తే చాలు, ఏం చేయాలో యేసయ్యకే తెలుసు.